హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహిళలందరికీ శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకి విడుదలవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటటువంటి డేట్ వచ్చేసి 26వ తారీఖు 3వ నెల 2025వ తారీఖు నుండి ఎండింగ్ డేట్ వచ్చేసి 10/4/2025 అంటే ఈరోజు 29వ తారీఖు. ఇంకొక 11-12 రోజుల సమయం అయితే మిగిలి ఉంది. ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి వ్యవస్థ అయితే ఇక్కడ లేదు. మీరు మీ ఊరిలోనే ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్లో భాగంగా కల్పించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ని మీరు ఏ విధంగా అప్లై చేయాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంగన్వాడీకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపిస్తున్నాను. అంగన్వాడీ పోస్టులకి దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు తీసుకురావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక మండలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన మీ నోటిఫికేషన్లు కూడా నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. మీ నోటిఫికేషన్ అందుబాటులో ఉన్నట్టయితే మీ యొక్క వీడియోని కూడా నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కొయ్యూరు సిడిపిఓ విజయకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని చీడిపాలెం, ఎం భీమవరం పంచాయతీ, జెర్రిగుంది గ్రామాల్లో ఆయా పోస్టులు, ఆడాకుల పంచాయతీ, డి కొత్తూరు, ఎం భీమవరం పంచాయతీ, వాలుగూడెం, కినపర్తి పంచాయతీ, మొనగలమెట్ట గ్రామాల్లో మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత పొంది స్థానికులై ఉండాలని, 10వ తరగతి పాస్ అవ్వాలి. అదేవిధంగా మీరు ఆ గ్రామంలోనే నివసించి ఉండాలని తహసీల్దారు జారీ చేసిన ఒరిజినల్ కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు, ఇక్కడ కులము, ఆదాయము, రెసిడెన్సీ 3 పత్రాలు ఉండాలని మెన్షన్ చేశారు. భర్త నివాస ధృవపత్రం విధిగా సమర్పించాలని కోరారు. ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు పెళ్లి అయిన తర్వాతనే ఈ పోస్ట్ని అప్లై చేసుకుంటారు కాబట్టి మీ యొక్క భర్త అడ్రస్ దగ్గరే మీరు ఈ నివాస పత్రం అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి నేరుగా కానీ పోస్టల్ ద్వారా కానీ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మీరు ఈ ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి నేరుగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నేను మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను, ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానితో పాటుగా ఈ సర్టిఫికెట్స్ అన్ని జత చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించి మీ యొక్క ఐసిడిఎస్ కార్యాలయంలో అప్లికేషన్ అనేది ఇవ్వాలి. ఇలా కాకపోయినా కూడా పోస్టల్ ద్వారా కూడా పంపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇది ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ప్రాసెస్ అనేది లేదు కాబట్టి. సో ఈ విధంగా ఈ మండలంలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 948 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుండి రిలీజ్ అనేది అవ్వడం జరుగుతుంది. మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే 2-3 రోజుల్లోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ జిల్లా పేరుని కామెంట్ పెట్టండి. మీకు నోటిఫికేషన్ రాగానే నేను వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.